ఒక చిన్న సంభాషణ జరిగిందండి ఆకలి గురించి. అది చెప్పండి. మనిషి ఆకలితో కాదు, మీ వాయిస్తో చెప్పండి. అంటే మొన్న ఒకరోజు తను ఏం తినలేదు, సరే ఏమన్నా తింటూ కదా, బ్రెడ్ ఏమన్నా తినొచ్చు కదా అని అంటే, మనిషి బతికేది తిండితో కాదు దేంతో అన్నారు? భగవత్ శక్తితో అన్నాడు. ఆ రోజు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ చిన్న స్టేట్మెంట్. అంటే తిండి వల్ల మనం బ్రతుకుతున్నాం అనేది నిజమే, కాదనట్లేదు, కానీ అంతకన్నా మెయిన్ ఆ శక్తి అన్నది భగవత్ శక్తి వల్ల. తిండి లేకపోయినా కూడా మనం ఒకరోజు తిండి లేకపోయినా మనం ఉంటున్నామంటే కారణం అది భగవత్ శక్తి. అది మామూలు స్టేట్మెంట్ కాదు. ఎంతోమంది ఇలాంటి స్థితిలో ఉన్నారంటే కారణం వాళ్ళు వాటిని నమ్మడం వల్లే. వారు అలా ఆలోచించే వాళ్ళు వీరొకరు. ఈ ఒక యోగి ఆత్మకథని బాగా జీర్ణించుకున్న వ్యక్తి. దేన్ని ఒక పట్టాన యాక్సెప్ట్ చేయాలంటే ఆ పుస్తకాన్ని అంత అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. దానిలో ఎంత విషయం లేకపోతే అంటే కొత్త అనుభూతి చెందుతారు ఆ పుస్తకం చదివితే. చదవండి ఒకసారి కుదిరితే, ఒక యోగి ఆత్మకథ. ఓకేనా? ఓకే.